ఈ వీడియోలో డిటాచ్ కి రిమూవ్ కి ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి డిటాచ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది? మనం కొన్ని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని డిటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఉండే టెక్స్ట్ కానీ ఈవెంట్స్ కానీ సేవ్ అయి ఉంటాయి, అంటే హోల్డ్స్ చేసుకుని ఉంటుంది. డిటాచ్ రిమూవ్ ఏంటంటే రిమూవ్ చేసేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూడండి, తర్వాత కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి రమేష్ డిటాచ్, సురేష్ రిమూవ్ అనే రెండు మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు మెథడ్స్ ఫస్ట్ ఈ రెండు పారాగ్రాఫ్స్ ఉన్నాయి, రెండు బటన్స్ ఉన్నాయి. డిటాచ్, రిమూవ్ అనే రెండు బటన్స్ ఉన్నాయి. ఇక్కడ రమేష్ డిటాచ్ మీద జస్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు దాని ఫాంట్ సైజ్ పెరుగుతుంది. అంటే ఈ ఈవెంట్, ఈ పారాగ్రాఫ్ కి ఒక ఈవెంట్ ఉంది. ఏంటి ఆ ఈవెంట్? మనం క్లిక్ చేసినప్పుడల్లా దాని సైజ్ పెరిగే ఈవెంట్. తర్వాత సురేష్ రిమూవ్ కూడా ఒక ఈవెంట్ ఉంది, అది కూడా సేమే. ఇది కూడా మనం క్లిక్ చేసినప్పుడల్లా దాని యొక్క సైజు పెరుగుతుంది. ఓకే, నేను ఫస్ట్ డిటాచ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ఈవెంట్ ఎలా అపేర్ అవుతుందో చూద్దాం. సో దీని పర్పస్ మనం ఏమి రాసాము అంటే కోడ్లో $p అంటే పిని క్లిక్ చేసినప్పుడు, పి ఎలిమెంట్ ని క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ $this అంటే ఆ పారాగ్రాఫ్ లో ఉన్న కంటెంట్. డాట్ యానిమేట్ మెథడ్ ద్వారా ఫాంట్ సైజ్ ని 1 పిక్సెల్ అప్ చేస్తున్నాం. ఓకే, ఫాంట్ సైజ్ ప్లస్ ఈక్వల్స్ టు 1px అంటే క్లిక్ చేసినప్పుడల్లా పారాగ్రాఫ్ లో ఉండే కంటెంట్ 1 పిక్సెల్ అప్ అవుతుంది. ఓకే, తర్వాత రెండు బటన్స్ ఉన్నాయి కదా మనకి, రెండు బటన్స్ గురించి ఇది రాసాం. బటన్ ఐడి ఈక్వల్స్ టు A12 డిటాచ్, బటన్ ఐడి ఈక్వల్స్ టు A13 రిమూవ్. మరి ఈ ఐడి A12ను అప్లై చేసినప్పుడు, క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది ఫస్ట్ ఫంక్షన్ లో రాశా. సో ఇంకా ఏమున్నాయి, ఇక్కడ రెండు పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ కి ఐడి P1 రమేష్ డిటాచ్, సెకండ్ పారాగ్రాఫ్ కి ఐడి P2 సురేష్ రిమూవ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, A12 బటన్ క్లిక్ చేసినప్పుడు డిటాచ్ కి ఏం కోడ్ రాశానో చూడండి. $A12 ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఫంక్షన్ ఆఫ్ $బాడీ అపెండ్. సో ఇదంతా వదిలేసేయండి. ఇక్కడ చూడండి, డిటాచ్ కి సింటాక్స్ ఇంతేనా? $P1 డాట్ డిటాచ్ అంటే ఏదైతే ఐడి P1 తోటి ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు కోడ్ మీనింగ్. తర్వాత ఇందులో వచ్చిన ఈవెంట్స్ కానీ ఏవైతే టెక్స్ట్ కానీ ఏమవుతుంది, అపెండ్ టు బాడీ, బాడీకి అపెండ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మీరు కోడ్ని చూడండి, డాక్యుమెంట్ ని చూడండి. ఇక్కడ రమేష్ డిటాచ్, సో దీనికి టెక్స్ట్ ఉంది ప్లస్ ఒక ఈవెంట్ ఉంది. సో డిటాచ్ కొడుతున్నాను నేను. ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ నుంచి డిటాచ్ అయిపోయి మన బాడీకి మళ్ళీ అపెండ్ కావాలి. అపెండ్ అయిందా? సో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీని సైజుని పెంచుకుంటూ వెళ్ళాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిటాచ్, సో సేమ్ ఇక్కడ అపేర్ అయింది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ దీనికి ఆ ఈవెంట్ ఉంది ప్లస్ టెక్స్ట్ ఉంది, అంతే కదా? రైట్. సో అంటే డిటాచ్ మెథడ్ ఏం చేస్తుంది, ఈవెంట్స్ నేను ప్లస్ డేటాని కూడా అపెండ్ చేసేటప్పుడు ఆ ఈవెంట్స్ కూడా డిటాచ్ లో ఉండిపోతున్నాయి. మరి రిమూవ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి? సో సురేష్ రిమూవ్ కదా, సురేష్ కూడా ఈవెంట్ ఉందిగా, అంటే అన్ని పారాగ్రాఫ్స్ కి ఇచ్చాను కదా నేను మోస్ట్ క్లిక్ ఈవెంట్, సైజ్ ఇంక్రీజ్ అయ్యే ఈవెంట్. సో రిమూవ్ కొడుతున్నాను, రిమూవ్ అండ్ అపెండ్ కొడుతున్నాను. ఏమవుతుంది, సురేష్ రిమూవ్ మనకి బాడీకి అపెండ్ అయింది, కానీ దీని మీద క్లిక్ చేస్తుంటే మనకి ఆ టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ అవటం లేదు. ఎందుకంటే రిమూవ్ మెథడ్ ఈవెంట్స్ ని సపోర్ట్ చేయదు. ఓకే, రిమూవ్ మెథడ్ కి కోడ్ ఏం రాస్తానో చూడండి. ఇక్కడ $A13 అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ $P2 ఏవైతే P2 ఐడీస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తున్నాను. అపెండ్ టు బాడీ. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందిగా డిటాచ్ అండ్ రిమూవ్ మెథడ్స్ కి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.